హై సార్, మీ పేరు సార్? శ్రీనివాస్ అన్న. ఎక్కడి నుంచి సార్? నేను హైదరాబాద్ నుంచి. ఓకే, మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ యాడ్ ఎలా చూసారు సార్ మీరు? నేను యాక్చువల్లీ ఆన్లైన్లో చూసి యూట్యూబ్లో చూసి నేను గెట్ బ్యాక్ అయ్యాను. సో నేను మా ఫ్రెండ్ కలిపి తీసుకుందాం అనుకున్నాం. సో మేము అనుకున్నట్టుగా లేవు, అంటే అక్కడక్కడ ఒక ఫ్లాట్ ఉందని చెప్పి మేము వదిలేసాం. తర్వాత ఇది యాక్చువల్లీ ఒకరోజు నైట్ 8:05కి 8:10కు నోటిఫికేషన్ వచ్చింది. నేను వచ్చిన వెంటనే మెసేజ్ పెట్టాను, నాకు నైట్ 11కే లేఅవుట్ పంపించారు. సో ఆ రకంగా మేము స్టార్ట్ చేసాం. ఓకే, సైట్ విజిట్ కి ఎలా జరిగింది సార్? మీ జర్నీ ఎలా ఎలా సాగింది ప్రాపర్టీ ఎక్స్పర్ట్ లో? బాగా జరిగింది మేడం. ఇక్కడ హాస్పిటాలిటీ కానీ ఎట్లా మీకు చాలా బాగా జరిగింది మేడం. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ప్రాజెక్ట్ 2 crore ప్రాజెక్ట్ అయినా నేను ఒక టెక్నికల్ ఎర్రర్ జరిగి మాకు రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. సో దానికి రఘు గారు లేదంటే వాళ్ళు రీచ్ అవ్వాల్సినంత అవసరం లేదు. సో ఈవెన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్ ఆగిపోతేనే జస్ట్ టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. సో రఘు గారు ఇచ్చిన అకామిడేషన్ కానీ అండ్ ఆయన కోఆపరేషన్ కానీ చాలా ట్రస్టబుల్గా ఉంది. అంటే ఈ రోజు మార్కెట్లో డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఫ్లాట్లు తీసుకోవాలని లేదు. బట్ అంటే ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ప్రైస్ కాంపిటేటివ్ అన్నారు. అంటే ప్రైస్ వల్ల ఇంత వస్తుందని. ప్రైస్ వల్ల అనేది అంటే నేనైతే నమ్మట్లేదు, ఎందుకంటే ట్రస్ట్ని బట్టి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రఘు గారు నాకు ఇప్పుడు అంటే ఫర్ రోడ్ బిట్ ఇచ్చారు అనుకుందాం. సో అక్కడి నుంచి 1/2 kilometer వెళ్ళినా ఆ ప్రైస్కి ఇవ్వచ్చు కదా వేరే వాళ్ళు. సో మెయిన్ ఈజ్ ద ట్రస్ట్ నేను అనుకోవడం. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ అంటే ఒక మాటలో మీరేం చెప్తారు సార్? బిల్డింగ్ ట్రస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా తీసుకోబోయే కస్టమర్స్కి మీ వైపు నుంచి సజెషన్ ఏంటి సార్? యాక్చువల్లీ మేము ఫస్ట్ కాబట్టి సైట్కి వచ్చి తీసుకుందాం అనుకున్నాం, కానీ సైట్కి కూడా అవసరం లేదు. సో ఎప్పుడు చూస్తే అప్పుడే తీసుకోమనేది నా సజెషన్. అసలు నో క్వశ్చన్ అండి. అంటే నేను ఇక్కడ ఒక పాయింట్ మాత్రమే స్ట్రెస్ చేస్తాను. ఏంటి అంటే ఇప్పుడు ఫ్లాట్ కొన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు లేవు, అలాగే డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఫ్లాట్ కొనట్లేదు. సో ఎందుకు కొనలేకపోతున్నారు అనేదంటే మెయిన్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ లేకపోవడం వల్లే కొనలేకపోతున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రఘు గారు ఇప్పుడు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ 3,000కి ఇచ్చింది, 2,000కి ఇచ్చింది, 1 lakh ఫ్లాట్ ఇస్తుంది అనేది మ్యాటర్ కాదు అక్కడ. సో మీరు అంతకన్నా 1 kilometer వెళ్ళి 50,000 కూడా ఫ్లాట్ ఇవ్వచ్చు. సో వాళ్ళని ఎందుకు పర్చేజ్ చేయట్లేదు అక్కడ కస్టమర్? సో ట్రస్ట్. ప్రైస్ కాంపిటేటివ్ అయితే కాదండి, ట్రస్ట్.